ఆఫ్రికాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే ఇన్సిడెంట్ లో 32 మంది ప్రాణాలు స్పాట్ లోనే నేలకొరిగిపోయాయి. సో ప్రస్తుతానికి ఒక రాగి వంతెన కూలి 32 మంది స్పాట్ లో మరణించారు. ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలో చోటు చేసుకుంది. అదొక మైనింగ్ సైట్. ఆ మైనింగ్ సైట్ లో ఒక భారీ పేలుడు శబ్దం రావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా ఒక్కసారిగా హుటాహుట్న పరుగులు తీశారు. అయితే కార్మికులు పరుగులు పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఒక రాగి వంతెన కుప్పకూలిపోయింది. దీంతో ఆ రాగి వంతెన కింద పైన నిల్చొని పరుగులు పెడుతున్న వారంతా కూడా 32 మంది స్పాట్లోనే మరణించారు. సో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అదొక మైన్, అదొక అండర్ గ్రౌండ్ మైన్ అండ్ పైన కూడా మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో ఆ బాంబ్ బ్లాస్ట్ అవడంతో అటువైపుగా ఉన్న మట్టి మొత్తం కూడా ఒక్కసారి కుప్పకూలిపోతుంది. మీరు చూడండి, అప్పటి వరకు అంతా కూడా ఒక కొండ ప్రాంతం లాంటిది కనబడుతోంది. సో ఒక్కసారిగా జనరల్గా ఇటువంటివన్నీ కూడా కూల్చాలంటే మట్టిని తీయాలి. సో ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి దాన్ని కూడా తీస్తూ ఉంటారు. సో ఒక బ్లాస్ట్ జరిగింది. జనరల్గా జరిగేటువంటి బ్లాస్ట్లు ఇవన్నీ కూడా మైనింగ్ సైట్స్లో బ్లాస్ట్ చేసిన తర్వాతే ఆ మట్టిని వెలికి తీస్తూ ఉంటారు. సో ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో మట్టి కుప్పకూలిపోతుంది. సో ఎక్కడ తమ వైపుగా వస్తుందో ఆ బ్లాస్ట్లో ఏం జరుగుతుందో అని భయపడిపోయిన ప్రజలంతా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టి వారంతా కూడా వెంటనే పరుగులు పెడుతూ ఒక రాగి వంతెన పై నుంచి వెళ్తూ ఉన్నారు. ఆ రాగి వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 32 మంది స్పాట్లో మరణించినట్టు తెలుస్తోంది. సో ఆఫ్రికా దేశం కాంగోలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలిపోయి సుమారుగా 32 మంది స్పాట్లను మరణించారు. అదొక రాగి గని. సో బ్రాస్ ఎక్స్కవేషన్ కోసం ఏర్పాటు చేసిన గని అది. సో అయితే ఆ వంతెన కుప్పకూలిపోయి 32 మంది స్పాట్లో మరణించారట. సో బ్రిడ్జ్ కూలిపోయిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. సో లువాలాబా ప్రావిన్స్లోని, అంటే ఒక రాష్ట్రం లువాలాబా, మన దగ్గర రాష్ట్రం అని చెప్తుంటే అక్కడ ప్రావిన్సులుగా ఉంటుంటాయి. సో లువాలాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ మైనింగ్ సైట్లో నిత్యం కొన్ని వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. సో మైనింగ్ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడినటువంటి ఒక పేలుడు సంభవించడంతో ఇరుకైనటువంటి ఆ వంతెనపై నుంచి కార్మికులంతా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో ఆ యొక్క మైనింగ్ కుప్పకూలిపోయి శబ్దాలు రావడంతో పరుగులు పెడుతున్నటువంటి ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సో ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో స్పాట్లో సుమారుగా 32 మంది మరణించారు. అయితే ఈ రాగి మైనింగే అక్కడటువంటి చాలా మంది ప్రజలకు కూడా ఒక లైఫ్ లీడ్ చేయడానికి ఒక కారణమవుతుంది. అదే ఒక జీవనాధారం. వాళ్ళది పనిచేస్తే ఇంటికి వచ్చి కొద్దో గొప్ప వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడమో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు ఉపయోగపడేటువంటి డబ్బులు మొత్తం కూడా వచ్చేది ఈ మైన్ నుంచే. అయితే కనీసం 15 నుంచి 20 లక్షల మంది ఈ యొక్క మెయిన్ ఈ సైట్ ద్వారానే వారంతా లబ్ధి పొందుతున్నారంటే వారందరికీ ఉపాధి వస్తుంది. సో వారంతా రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తున్న వారే, కొత్తగా ఆ రోజు వెళ్ళిన వారేం కాదు. సో కానీ ఆ సంఘటన ఒక్కసారిగా లువాలాబా ప్రావిన్స్ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటన వారంతా భయభ్రాంతకు గురయ్యారు. ఎందుకంటే ఒకసారిగా బ్లాస్ట్ అయింది. ఆ పైనుంచి ఆ మట్టి మొత్తం కూడా కిందికి వచ్చేసింది. చూడండి, అప్పుడు బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్లో పైన అక్కడెక్కడో చిట్ట చివరినటువంటి ఆ మట్టి కూడా కుప్పకూలిపోయింది. సో ఒక్కసారిగా ఆ దుమ్ము దట్టమైనటువంటి ఆ దుమ్ము ఇతరాత అంతా కూడా ప్రజల్ని బెంబేలెత్తిరా చేసింది. ఒక్కసారిగా భయపడిపోయారు. సో వారంతా ఒక వంతెన, అది ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ అది. సో ఆ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి అలా వెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కంప్లీట్గా అది కుప్పకూలిపోయి సో దాదాపుగా ఆ ఇన్సిడెంట్లో 32 మంది స్పాట్లోనే మరణించారు. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది. పైనుంచి ఆ కుప్పకూలిపోయినటువంటి ఆ మట్టి పడడంతో వారంతా పరుగులు పెట్టి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆఫ్రికా దేశంలోని కాంగో అనేటువంటి ఆ ప్రాంతంలో, ఆ తర్వాత లువాలాబా అనేటువంటి ప్రావిన్స్ దగ్గర ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఒక రాగి
ఎక్స్కవేషన్కి సంబంధించిన మైన్ అది. సో ఇది కొన్ని లక్షల మందికి జీవనాధారం, సుమారుగా 20 లక్షల మంది ఇక్కడే పనిచేసి వారంతా కూడా దీని ద్వారానే జీవనాధారం పొందుతూ ఉన్నారు. సో నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో సుమారుగా ఆ సమయానికి కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో జనరల్గా ఈ మైన్స్ అన్నిటి దగ్గర మీకు అందరికి తెలిసిందే, సో బ్లాస్ట్ చేసిన తర్వాత మట్టిని పక్కకు నెట్టేసి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఆ మెటీరియల్ తీసుకుంటూ ఉంటారు, రాగి లాంటివి తీసుకుంటూ ఉన్నారు. సో ఆ సమయంలో బ్లాస్ట్ జరిగింది. అంతకంటే మునుపు, ఈ బ్లాస్ట్ కంటే మునుపు అక్కడ మైనర్స్కి, అంటే అక్కడ ఓవరాల్ మేనేజ్మెంట్కి అండ్ అక్కడ ఎక్స్కవేషన్ చేసే కార్మికులకు కూడా కొంత రసభాస చోటు చేసుకుందంట. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడ కొన్ని రోజులుగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందట. సో ఆ రసభాస చోటు చేసుకుని అంతలోనే మేనేజ్మెంట్ కూడా కొంత ఇద్దరు మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో ఇక్కడ ఇటువంటి ఒక బ్లాస్ట్ చోటు చేసుకోవడం, ఆ బ్లాస్ట్లో ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోవడం, దాంట్లో 32 మంది మరణించడం. సో ప్రస్తుతానికి ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆఫ్రికాలోని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ ఇన్సిడెంట్ పైన ఒక స్పెషల్ విచారణ కమిటీని ఆదేశించారు. విచారణ కమిటీ విచారణ చేస్తుండగా అన్ని విషయాలు బయటపడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి దీని వెనుక మేనేజ్మెంట్ హస్తం ఏమైనా ఉందా అంటే, కార్మికులు తమ మాట వినడం లేదు, కార్మికులకి మేనేజ్మెంట్కి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి, కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఇది కావాలని చేసిన పన్నాగం అనే రకంగా కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తోంది హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ప్రెసెంట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ చోటు చేసుకోవడంతో భారీ శబ్దంతో కూడిన బ్లాస్ట్, దట్టమైనటువంటి ఆ దుమ్ము ఇతరత్ర ఒక్కసారిగా పబ్లిక్ మీదకి, అక్కడ పనిచేస్తున్న ఆ మైనర్స్ మీదకి దూసుకురావడంతో వారంతా కూడా పరుగులు పెట్టారు. ప్రాణభయంతో, అంటే నిజంగా కుప్పకూలిపోయింది, ఈ బ్లాస్ట్ ప్రభావంతో ఇంకేమైనా జరుగుతుందా అని చెప్పి అక్కడ నుంచి పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అంతలోనే ఈ ఇన్సిడెంట్లో అక్కడ వాళ్ళు వెళ్తున్నటువంటి ఒక బ్రిడ్జ్ కుప్పకూలిపోయి ఈ ఇన్సిడెంట్ అంటే చాలా ఇరుక్కు, సడన్గా ఒకటేసారి ఒక 10 మంది వెళ్లాల్సిన దాంట్లో 100 మంది వెళ్తే ఎలా ఉంటుంది, అటువంటి సిచ్యువేషన్లో ఇరుకైన వంతెన అది. ఆ ఇరుకైన వంతెనలో నుంచి వారంతా పరుగులు పెడుతున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. స్పాట్లో 32 మంది మరణించారు. ఇంకా ఇక్కడ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీని కూడా అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేశాయి. సో యాజ్ ఆఫ్ నౌ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ పైన ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. సో ఒకే ఇన్సిడెంట్లో 32 పర్సన్స్ మరణించడం, దట్టు అందరు కూడా వర్కర్స్ అవ్వడం, వారికి మెయిన్ లైవ్లీహుడ్ ఇది, వాళ్ళ జీవనాధారం ఇది. అటువంటి ఇన్సిడెంట్లో ఈ ఘటన చోటు చేసుకోవడం రేపటి రోజున మిగతా వారి యొక్క భవిష్యత్తు ఏంటో అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. సో ఇక్కడ విజువల్లో చూస్తుంటే చాలా క్లియర్గా ఎట్లా పరుగులు పెట్టారు, ఆ దట్టమైనటువంటి దుమ్ము ఎలా కమ్ముకుంది, ఆ బ్లాస్ట్ ఎలా చోటు చేసుకుందో అర్థమవుతోంది. సో ప్రెసెంట్ ఇది ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. ఆఫ్రికాలోని కాంగోలో లువాలాబా ప్రావిన్స్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇన్సిడెంట్లో 32 మందికి మరణించడం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ is back.